మిత్రులు వికారాబాద్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. పెద్దలు ప్రహ్లాదరావు గారు, మరి ఇన్ఛార్జ్ కేఎస్ రత్నం గారు, ఇక్కడున్న జిల్లా నాయకులందరికీ పేరు పేరున నమస్కారం. ముఖ్యంగా మీడియా మిత్రులు మీ అందరికీ కూడా నమస్కారం. రేపు ప్రధానమంత్రి మోడీ గారు వెస్ట్ బెంగాల్ అసాధ్యమైన రాష్ట్రం గెలుచుకొని వస్తుండ్రు. మొట్టమొదటిసారి మన రాష్ట్రానికి వస్తుండు. మూడోసారి అయినాక వస్తున్నాడు మొట్టమొదటిసారి మన రాష్ట్రానికి. రామ మందిరం కట్టినాక మన రాష్ట్రానికి వస్తుండు. ఆపరేషన్ సింధూర్ అయినాక మొట్టమొదటి మన రాష్ట్రానికి వస్తుండు. వారి పాపులారిటీ, మోడీ గారి పాపులారిటీ మీరు చూసిండ్రు. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ పాపులర్ ప్రైమ్ మినిస్టర్ ఆర్ హెడ్ ఆఫ్ ద స్టేట్ అంటే ప్రధానమంత్రి మోడీ గారు. ఏ దేశ లేకపోతే ప్రధానమంత్రి కూడా ఇంత పాపులర్ ఎప్పుడు కూడా లేకుండే మన ప్రధానమంత్రి ఉన్నట్టు. వారు రావడము మాకే కాదు, దేశవాసులు, తెలంగాణ వాసులు అందరికీ సంతోషం. మొన్న వెస్ట్ బెంగాల్లో గెలిస్తే మా బీజేపీ కార్యకర్తలకు ఎంత సంతోషమో అంతే సంతోషము అటు కాంగ్రెస్ బెంగాల్లో ఉన్న నాయకులు, ఇంకా లెఫ్ట్ వామపక్షాలకు వాళ్ళకు కూడా సంతోషం. ఏంటంటే మీరు మమతా బెనర్జీని ఓడగొట్టిండ్రు, వెస్ట్ బెంగాల్ని బచాయించిండ్రు, రక్షించిండ్రు. కానీ కేవలం వెస్ట్ బెంగాలే కాదు, యావత్ భారతదేశం. ఎందుకంటే అది గేట్వే ఆఫ్ ఇన్ఫిల్ట్రేషన్, రోహింగ్యాస్ ఇంకా బంగ్లాదేశీస్. మొన్న యుద్ధం అయింది ప్రపంచంలో అంతటా. ఎల్పిజి ధరలు పెరిగినాయి అంతటా. అమెరికాల నూనె వెళ్తుంది భూమిల నుంచి. పెట్రోల్ డీజిల్ ధరలు రెండింతలు, 50%, 100% ఎక్కువైనాయి. అమెరికాలో ఎక్కడైతే పెట్రోల్ ఉత్పత్తి అవుతుందో అక్కడ కూడా $4 పెట్రోల్ $6 అయింది. కొన్ని జాగాల $3 పెట్రోల్ $5 అయింది. కానీ ఇక్కడ మాత్రం పెరగలేదు. ఇవన్నీ చేసినా కూడా మన తెలంగాణలో, కేవలం మన తెలంగాణలో ప్రచారం ఏంటంటే మోడీ ఏం చేస్తలేరు. అది ప్రచారము ఇప్పుడు నమ్మడము బంద్ అయిపోతున్నది. దాంతో వాళ్ళ పొలిటికల్ పార్టీస్ కూడా ఏవైతున్నాయో తెలంగాణలో, ఒకటేమో కుటుంబ పార్టీ, ఇంకోటేమో డైనాసిటీ పార్టీ అంటే వారసత్వంతో నడుస్తున్న పార్టీ, వాళ్ళ కథ కూడా ఖతమవుతుందని వాళ్ళకి భయం పుట్టుకుంది. అందుకే మేమేమో అందరు చెప్తున్నాం, రాండ్రి మోడీ గారికి, ఇది కేవలం బీజేపీ కాదు, అందరు కూడా రావచ్చు అని చెప్తుంటే ఎంతోమంది ప్రేమతోటి ఫ్లెక్సీలు పెట్టుకుంటే ఫ్లెక్సీలు చింపడం జరుగుతుంది హైదరాబాద్ సిటీలో. ఓ తీరా మాకు సంతోషమే, ఎందుకంటే వాళ్లకు భయం అవుతుంది మోడీ వస్తుండని. ఫ్లెక్సీలు చింపడమే కాక ఇప్పుడు తెలుస్తుంది ఏంటంటే ఈ భయానికి వాళ్ళు రేపయ్యే ఎలక్షన్స్ మళ్ళా పోస్ట్పోన్ చేసేటట్టున్నారు. అది కూడా చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ హీట్లనే ఎలక్షన్ పెడితే మొత్తము స్వీప్ అవుతుంది బీజేపీకి అని ఎలక్షన్స్ కూడా వాళ్ళు పోస్ట్పోన్ చేస్తానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇవన్నీ పక్కకు పెట్టి మీ ద్వారా ప్రజలకు తెలపదలుచుకున్న మోడీ గారు వస్తుండ్రు. అందరు కూడా బస్సులు వికారాబాద్, పరిగి, తాండూర్ల బస్సులు అంతటా ఇంతజాం చేసిండ్రు. మా నాయకులు ఎంతోమంది ఉండ్రు. ఇన్ని రోజులు మంచిగా ప్రిపరేషన్ చేసి పనిచేసిండ్రు. వాళ్ళు ఎవరైనా రాదలుచుకుంటే బస్సులు ఉంటాయి, లేకుంటే మా నాయకులను అడగండి. మీరందరూ కూడా రావాలి, వచ్చి మోడీ గారిని వినిపోవాలి. ఎందుకంటే మనకు దిక్కు, తెలంగాణకు దిక్కు మోడీ గారే. వాళ్ళు ఏమన్నా అనరి, గుడ్డు పెట్టుకొని తిరగని సీఎం గారు, లేకుంటే 8 ఎంపీలు ఏం చేయలేదనండి, లేకుంటే మా 2 కేంద్ర మంత్రుల నుండి ఏం చేస్తారనుకోండి. అవన్నీ అబద్ధాలు. ఈరోజు ముఖ్యమంత్రి గారే అన్నారు, నన్ను చీల్చినా కూడా ఒక్క పైస వెళ్ళదు.
వాస్తవం చెప్పిండ్రు. పాతోడు దోసుకుపోయిండ్రు, కొత్త ఆయన దగ్గర చిప్ప పెట్టిపోయిండ్రు. ఈరోజు రైతాంగాన్ని ఆదుకుంటుందంటే మోడీ వల్లనే. ఈరోజు ఏ ఊరికి పోయినా కూడా ప్రతి ఇంట్లో ఒక మోటార్ సైకిల్ ఉంది, ఎన్నో కార్లు ఉన్నాయి ఊరి గ్రామీణ ప్రాంతాలంటే మోడీ వల్లనే. ఎందుకంటే ఇన్నేళ్ళు ప్రతి రైతు కుటుంబానికి 1,20,000 ఈ నడుమ అయితే 1,20,000 వస్తున్నాయి. అదే కాక అభివృద్ధి కార్యక్రమాలు మీ అందరు తెలుసు. ఆ ఎల్ఈడి లైట్ బుక్ నుంచి ఊర్లో 15th ఫైనాన్స్ కమిషన్ రోడ్డు కానీ లేకుంటే శ్మశాన వాటిక వరకు మోడీ వల్లనే. మన మున్సిపాలిటీల ఫైనాన్స్ కమిషన్ వల్ల మోడీయే. గ్రామాల నుంచి మున్సిపాలిటీ నుంచి పెద్ద పెద్ద హైదరాబాద్ పట్టణాల వరకు మోడీ గారి దిక్కు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే రైళ్ళైనా రోడ్లైనా రీజనల్ రింగ్ రోడ్లైనా హైదరాబాద్లో మెట్రో అయినా కూడా మోడీ గారి వల్లనే. ఇక్కడి నుంచి వీళ్ళు ఎంతోమంది మంత్రులు అక్కడ చిప్పబట్టుకొని పోతే మా కేంద్ర మంత్రులు వాళ్ళకు మంచిగా మర్యాద ఇచ్చి కూర్చుండబెట్టి ఛాయ్ ఇచ్చి మీకేం కావాలని అడుగుతారు. మేము చూడము. ఈ రాష్ట్రంలో ఇది కాంగ్రెస్ రాష్ట్రమా బీజేపీ రాష్ట్రమా అందరికీ సమానంగా అవసరం ఉన్న వాళ్ళకి ఎక్కువ ఇస్తాం. మీ రైతులకు ఎక్కువ ఇస్తామని యూపీ ఇంకా గుజరాత్ కంటే ఎక్కువ మనకి ఇస్తున్నారు. కొనుగోలు సంఖ్యలతో ఉన్నాయి. అయితే వీళ్ళు చిప్ప పట్టుకొని పోతే ఆ చిప్పలు ఇంతో అంతో వేసి పంపిస్తుండ్రు. కానీ చిప్ప కాదు, మీరు చిప్ప పట్టుకున్నాను, మేము డైరెక్ట్ అక్కడికి వచ్చి పెద్ద ఇస్తాము. రీజనల్ రింగ్ రోడ్లు, రైల్వేలు, ఈ మన వికారాబాద్ రైల్వే అయితే వెనకడ బేగంపేట ఎయిర్పోర్ట్ ఉంటే అంతకంటే బ్రహ్మాండంగా ఉంటుంది. వెనకడ బేగంపేట ఎయిర్పోర్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం నుండే, అది ఎట్లుండే దానికంటే మంచిగా మన వికారాబాద్ రైల్వే స్టేషన్ అయితే. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా లేకుంటే డెవలప్మెంట్ వర్క్స్ అయినా లేకుంటే రైతులను ఆదుకున్నా అది మొత్తం కేంద్ర ప్రభుత్వం. వీళ్ళ దగ్గర వచ్చే ఆమ్దాని ఆ పాత కాళేశ్వరము వేరే అప్పులకు కడుతందుకు జీతాల కోంగా ఏమీ లేవని వాళ్ళే చెప్తున్నారు. లేవు, సంఖ్యలు చూడండి. ఇంకా దుష్ప్రచారం చేస్తారు ఏంటంటే తెలంగాణ నుంచి ఇన్ని పైసలు ఎత్తుకుపోతారు, గిన్నె వాపస్ ఇస్తారు. మీకు ఫైనాన్స్ కమిషన్ ఎట్లా చెప్తారో అట్లా ఇస్తారు. ఇంకోటి 33% ఎక్కువ చేసిండ్రు కేంద్ర ప్రభుత్వం వచ్చినాక అన్ని రాష్ట్రాలకు. 100 రూపాయలు పోతే డైరెక్ట్ వాపస్ పైసలు ఇచ్చేది 32 రూపాయలు ఉంటే ఇప్పుడు 42 రూపాయలు ఇస్తుండ్రు. ఇప్పటిసరి కాదు, మోడీ వచ్చినాక. దాని తర్వాత ఏ రాష్ట్రానికి ఎంత కేటాయించాలనో అది ఫైనాన్స్ కమిషన్ చెప్తుంది. దానికంటే ఎక్కువ నిధులు ఇక్కడ కేటాయిస్తున్న కొన్ని రంగాలలో. అవును, కొన్ని రంగాలలో అవసరం ఎక్కువ కాశ్మీర్లు ఉందో, నార్త్ ఈస్ట్ ఉందో, లేకుంటే పేద రాష్ట్రాలు ఉందో అక్కడ పోతాయి. లేదు మనం ధనవంతులం, మనం ఎక్కువ పైసలు రావాలంటే అట్లా నడవదు. మేము హైదరాబాద్ ఎక్కువ ట్యాక్స్ కడుతున్నాము, నిధులన్నీ హైదరాబాద్ కేటాయించాలని అట్లా నడవదు. అవును, ట్యాక్స్లు హైదరాబాద్ అట్లంటే మన రంగారెడ్డి జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అన్ని ధనిక రాష్ట్రం. మా దగ్గర పైసలు తీసుకొని ఎక్కడ ఖర్చు పెడుతున్నారు? మహబూబ్ నగర్లోనా, ఇంతకుముందు సిరిసిల్లాలో ఇక్కడక్కడ ఖర్చు పెట్టేది. ధనవంతులు ఎక్కువ ట్యాక్స్ కడతారు, అది వాస్తవం. అది ఖర్చు పెట్టేది దేశానికి ఎక్కడ అవసరమో అక్కడ. కానీ కొన్ని రంగాలలో ప్రత్యేకంగా రైతులకు ఇక్కడ అన్నిట్లో ఎక్కువ ఖర్చు పెడుతున్నారు, ఇక్కడ అన్నిట్లో ఎక్కువ ఖర్చు కేటాయిస్తున్నారు భూములకు. మళ్ళోసారి మీ అందరితోటి మీరు మద్దతు బాగుండాలి. మొన్న మద్దతు బాగుండాలి. అబద్ధాల ప్రచారాలు ఎక్కువ ఉన్నాయి, వాస్తవాలు తక్కువ అవుతున్నాయి. అందుకే మా బాధ్యత ప్రెస్ మిత్రుల సహకారంతో ప్రజలకు నిజమేందో అని తెలియాలని మా కోరిక. అందరితోటి మీ ద్వారా అందరికీ మెసేజ్ పోవాలి. రేపు మోడీ వస్తున్నాడు పరేడ్ గ్రౌండ్స్ హైదరాబాద్కు. 5 గంటలకు స్పీచ్ అవుతుంది, కానీ అక్కడికి 4 గంటలు చేరాలి. అంటే ఇక్కడ నుంచి 2 గంటలకో 1 గంటలకో వెళ్ళాలి. దూర ప్రాంతం నుంచి 2 గంటలు 3 గంటలకు వెళ్ళాలి. బస్సులు ఇంతజాము ఉంటాయి, నీళ్లు తిండి కూడా ఇంతజాము ఉంటుంది. అందరు కూడా రావాలని కోరిక. మళ్ళీసారి అందరికీ నమస్కారం. భారత్ మాతాకి జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, రామచంద్రరావు గారి నాయకత్వం.